నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడితే ఏం చేయాలి? మిత్రులారా, చెక్కు యొక్క అమౌంట్ ఎంత ఉన్నా మనము మెజిస్ట్రేట్ కోర్టులోనే చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తాం. ఈ మెజిస్ట్రేట్ కోర్టుని ట్రయల్ కోర్ట్ అని కూడా పిలుస్తుంటారు. మెజిస్ట్రేట్ కోర్టు ఒకసారి మనం చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తే ఆ కేసులో ఉన్న సాక్షులను, డాక్యుమెంట్స్ని, కంప్లైనెంట్ని విచారణ జరిపి ఎవరైతే మనకు చెక్ ఇచ్చి మోసం చేశారో ఆ వ్యక్తికి పనిష్మెంట్ వేయవచ్చు, ఫైన్ విధించవచ్చు, అలాగే నష్టపరిహారము చెల్లించమని కూడా తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా వరకు చెక్ బౌన్స్ కేసులలో మన టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో అది రికవరీ కావాలని మాత్రం అడగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనీ రికవరీ అనేది ఒక సివిల్ కేసు, సివిల్ సూట్ వేసుకోవాల్సిన కేసు. చెక్ బౌన్స్ కేసు వేసినప్పుడు చాలామంది జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందని చెప్పి భయపడి కాంప్రమైజు, సెటిల్మెంట్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. చెక్ బౌన్స్ కేసు వేసిన తర్వాత కూడా వాళ్ళు మన డబ్బులు పేమెంట్ చేయకుండా, కాంప్రమైజ్ కాకుండా కోర్టులో ట్రయల్ విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం కనుక శిక్ష విధిస్తే వాళ్ళకున్న అవకాశము డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పీల్ చేసుకోవడము. కింది కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ మీద సస్పెన్షన్ ఆర్డర్ తెస్తూ పై కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో వాళ్ళు అప్పీల్ చేసుకోవాలి. ఒకవేళ కేసును కనుక కొట్టివేస్తే కంప్లైనెంట్ మాత్రము హైకోర్టులోనే కేసు ఫైల్ చేసుకోవాలి, అంటే అప్పీల్కి వెళ్ళాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.